జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను 2 డేస్ నుంచి అప్డేట్ ఇవ్వలేను. ఖైరతాబాద్ గణేష్ ఉంది ఎందుకంటే తిరుపతికి వెళ్ళాను. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన చెస్ట్ బొజ్జ భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి వినాయకునికి సంబంధించిన చేతుల భాగం అయితే కూడా కంప్లీట్ అయిపోయింది మాక్సిమం. ఇంకొక చేతు భాగం అయితే తయారు చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన షెడ్ అయితే మొత్తము కంప్లీట్ అయిపోయింది. మన కార్పెంటర్స్ అన్న వాళ్ళ మొత్తం టీం అయితే మన షెడ్ కి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు. సో జస్ట్ మనకి పరదలు అనేది కప్పాలన్నమాట. సో పరదలు ఇంకా ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను. సో మొత్తం షీట్స్ అనేది వేసేసారు. జస్ట్ మనకి కవర్స్ అనేది కప్పాలన్నమాట. సో ఇంకా ఏమేమి వర్క్ అవుతుందో కిందికి వెళ్ళి చూసేద్దాము మన వెల్డర్స్ అన్న వాళ్ళది. ఫస్ట్ అయితే మనము పైన ఏమేమైందో చూపిస్తా చెల్లు. సో ఇక్కడ నుంచి చూసుకోండి మనకి షెడ్ కి సంబంధించిన అయితే మొత్తం వర్క్ అయిపోయింది. సో పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. సో జాయిన్ చూడండి ఎలా చేసుకున్నారు చూడండి సపోర్టింగ్. సో సపోర్టింగ్ కి మొత్తము సో ఆ పిల్లర్ కి సో ఎంత చాలా బందోబస్తు అనేది తీసుకున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. సో పైకి వెళ్ళి కూడా చూపిస్తాను. సో అక్కడ చూడండి ఎంత చాలా బందోబస్తు అనేది చేసుకున్నారు చూడండి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి చాలా బందోబస్తు చేసుకున్నారు. సో అక్కడ కూడా సేమ్. సో అక్కడ కూడా సేమ్ అలానే చేసుకున్నారు. ఓకేనా. సో గాయ్స్ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన షెడ్ అయితే మొత్తము కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మొత్తం చూడండి పై నుంచి కింద వరకు రేకులకు సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ చేశారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. అక్కడ చూడండి మొత్తము ఎన్ని రేకులు వేసారు చూడండి. చాలా బందోబస్తు అనేది చేశారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. అక్కడ చూడండి మొత్తము 10 ట్రస్సులు అనేది వేశారు చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అక్కడ వరకు మొత్తం 10 ఉన్నాయి లైన్ల. సో అక్కడ చూడండి మొత్తం చాలా బందోబస్తు అనేది చేసేసారు. సో పైన రేకులకైతే మూలలు కొట్టుకున్నారు చూడండి. చిన్న చిన్న మూలలు అనేది కొట్టుకున్నారు అనమాట. మొత్తం జాయింట్ వర్క్ అనేది చేసుకున్నారు మొత్తం సపోర్టింగ్ కి. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు అనేది చాలా బందోబస్తు అనేది చేసుకున్నారు చూడండి. సో పైన షెడ్ కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన పాములు వస్తాయి. సో ఇక్కడ దాకా ఇక్కడ కనిపిస్తున్నా. సో ఇక్కడ దాకా మనకి వినాయకునికి సంబంధించిన పాములు వస్తాయి. అండ్ లెఫ్ట్ లో కింద కొంచెం కింద ఇటు లెఫ్ట్ లో రెండు సో ఇటు లెఫ్ట్ లో రెండు వినాయకుని తలలు వస్తాయి. ఇటు రైట్ లో వినాయకుని తలలు వస్తాయి. మధ్యలో మెయిన్ ఫేస్ మొత్తము 5 ఫేస్ అనమాట. సో ఇక్కడ చూడండి. సో మొత్తం పైన చాలా బందోబస్తు చేసేస్తారు. జస్ట్ కవర్స్ అన్నది కప్పాలి. సో మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు జస్ట్ ఒక 1 వీక్ లోపలనే మనది కవర్ కి సంబంధించిన మొత్తము వేసేస్తారనమాట. సో ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను. సో ఇది పైన మనకి మొత్తం షెడ్ కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ట్రస్ ఎలా చేశారు. సో కింద షెడ్ కి పైన షెడ్ కి చాలా తేడా ఉంటది. సో కింద నార్మల్ షెడ్ అనేది నార్మల్ వేసేస్తారు. బట్ పైన మొత్తం చాలా బందోబస్తు చేస్తారనమాట. సో ఎటు ఊగకుండా. సో మొత్తం చూడండి మొత్తం సపోర్టింగ్ ఎలా తీసుకున్నారు చూడండి. ఈ కర్రలు అనేది సపోర్టింగ్ తీసుకున్నారు చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము కర్రలు అనేది సపోర్ట్ తీసుకున్నారు. సో ఇది వచ్చేసి మనకి పైన మన వర్క్స్ కావాలంటే పైన ఓన్లీ కార్పెంటర్స్ అన్న వాళ్ళు పైకెక్కి మొత్తము షెడ్ కి సంబంధించిన అయితే జెండాలైనా ఏదన్నా డెకరేషన్ అయినా సో ఇలా వెళ్ళి మొత్తము సో పైన నుంచి అక్కడ వరకు మొత్తం డెకరేషన్ సంబంధించిన అయితే మొత్తం ఫర్దర్ అప్డేట్ లో చూపిస్తాను అది. సో ఇక్కడ చూడండి మొత్తం చాలా బందోబస్తు ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మన పైన వర్క్ స్టేటస్. సో కిందికి వెళ్ళిపోయి చూసేద్దాం చలో. మరి ఇక్కడ కనిపిస్తుంది కదా రూఫ్ వైర్ అంటారు అనమాట దాన్ని. సో పై నుంచి కింద వరకు అక్కడ జాయిన్ చేసి సో అక్కడ నుంచి ఇక్కడ జాయిన్ చేస్తారనమాట. అంత సపోర్టింగ్ రూఫ్ వైర్ అంటారు దాన్ని. సో అక్కడ చూడండి ఆల్రెడీ అక్కడ కనిపిస్తుందా రూఫ్ వైర్. సో అక్కడ నుంచి సో పైన వరకు జాయిన్ చేస్తారు చూడండి. సో కనిపిస్తుందా రూఫ్ వైర్. దాన్ని రూఫ్ వైర్ అంటారు. చాలా బందోబస్తుగా ఉండాలి కాబట్టి షెడ్. సో రూఫ్ వైర్ అనేది అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇటు 2 అయినా 3 అయినా వేస్తారు. అటు 2 అయినా 3 అయినా వేస్తారు అనమాట. సో కిందికి వెళ్ళిపోదాము. సో కింద వర్క్ స్టేటస్ ఏందో చూసేద్దాం చలో మరి. సో గాయ్స్ ఇక్కడ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఫిల్లింగ్ వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. సో మూలలు కొడతారు. మూలలు కొట్టుకున్న తర్వాత చూడండి సో మొత్తం మూలలు ఉంటాయి కదా. సో మూలల మీదకి ఫిల్లింగ్ వర్క్ అనేది చేస్తారనమాట. ఎందుకంటే వాటర్ ఎటు లీక్ కాకుండా. సో దీని మీద నుంచి మూలలు కొట్టుకుంటారు కదా. సో ఈ షెడ్ వేసిన తర్వాత ఒక్కొక్కటి దాని మీదకి మూలలు కొడతారు. బందోబస్తుగా ఉండడానికి మూలలు కొట్టుకున్న తర్వాత ఫిల్లింగ్ వర్క్ అనేది చేస్తారు. సో ఫిల్లింగ్ వర్క్ ఎందుకు చేస్తారంటే మనకి వాటర్ కొంచెం కూడా లీక్ కాకుండా ఈ ఫిల్లింగ్ వర్క్ అనేది చేస్తారు. సో ఫిల్లింగ్ వర్క్ అయిపోయిన తర్వాత దీనిపైన నుంచి మొత్తం కవర్స్ అనేది వేస్తారనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఫిల్లింగ్ వర్క్ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. సో సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. సో అక్కడ కూడా ఫిల్లింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం మనకి మెయిన్ షెడ్ కి సంబంధించిన వర్క్ అయితే పైకి వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకునికి సంబంధించిన చేతులు అయితే మొత్తం తయారవుతున్నాయి అనమాట. సో అక్కడ వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తం చేతులకు సంబంధించిన తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం బొజ్జ భాగం అండ్ చెస్ట్ భాగం అయితే తయారైపోతుంది. సో మొత్తము మనకి వినాయకునికి సంబంధించిన మొత్తము లెగ్స్ అనేది ఫుల్ వెల్డింగ్ అనేది చేసేసారు. మొత్తం చూడండి జాయింట్స్ అంతా కంప్లీట్ చేసేసారు చూడండి. పైన కింద 2 వినాయకునికి సంబంధించిన లెగ్స్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన చెస్ట్ భాగం నుంచి కింద
సో కింద జాయింట్ ఇక్కడ లెగ్స్ వస్తాయి అన్నమాట. సో మొత్తం అనేది కంప్లీట్ చేసేస్తారు. సో 2 days లో ఇంత వర్క్ అనేది అయిపోయింది. చాలా చాలా ఫాస్ట్ అవుతుంది మన వర్క్ అనేది. సో చూడండి ఇక్కడ అనేది చేతులు అనేది వస్తాయి. సో అక్కడ చెస్ట్ భాగం అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో అక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాంగ్లర్స్ అనేది వస్తాయి చూడండి. ఆ హ్యాంగ్లర్స్ ఉన్నాయా? సో హ్యాంగ్లర్స్ అనేది వస్తాయి. అంతే మనకి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మనకి చెస్ట్ ఇంకా బొజ్జకు సంబంధించింది అయితే మొత్తము వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మొత్తం. సరేనా? అక్కడ వచ్చేసి మనకి వినాయకుడిని హెడ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి. సో వినాయకుని మొత్తం తలలు వస్తాయి. ఇటు అటు 2 తలలు, ఇటు 2 తలలు, మెయిన్ తల మధ్యలో వస్తుంది అనమాట. ఇక చూడండి. సో ఇక్కడ చేతులు వస్తాయి. మొత్తం చూడండి చాలా బందవాజు అనేది వెల్డింగ్ చేసేస్తారు చూడండి. అది చూడండి. చూసారు కదా అక్కడ మనకి వినాయకునికి సంబంధించిన బాడీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో చూడండి మొత్తం లెగ్స్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడొకటి ఇక్కడొకటి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన ఒక చేతు మొత్తం. సో చూడండి వి షేప్ చేతులు అనేది తయారవుతున్నాయి. సో ఇది మొత్తము ఇక్కడ ఒక చేతు, సో అక్కడ చూడండి ఇక్కడ ఒకటి. సో మొత్తము ఆశీర్వాదం చేతు. సో మళ్ళీ చేతులకి సంబంధించిన అయితే ఒక పాచ్ అనేది తీసి రెడీగా పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ ఒక 3 చేతులు ఉన్నాయి చూడండి. 3 1 2 3 4 5 6 7 8 9 ఒకటి 10 అనేది ఇప్పుడు తయారు చేస్తున్నారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా? సో చూడండి అన్ని చేతులకు సంబంధించింది అయితే మొత్తము ఈరోజు కంప్లీట్ చేసేస్తారంట వెల్డర్స్ అన్న వాళ్ళు. అండ్ మనకి వినాయకునికి సంబంధించిన బాడీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 15 minutes లో మనకి వినాయకునికి సంబంధించిన బాడీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక చూడండి ఇగో రింగ్స్ చూడండి. సో ఇవి రింగ్స్ సేమ్ అలా జాయిన్ చేస్తారు అనమాట. సేమ్ ఇదే రింగ్స్ అనమాట. ఇక చూడండి. సో లాస్ట్ చేతికి సంబంధించిన రింగ్స్ అన్నమాట. మొత్తము 10 చేతులు. సో 10 చేతులు అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ ఒకటి చేతి అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఇది జస్ట్ మనకి వెల్డింగ్ కొంచెము జాయింటింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. రింగ్స్ అనేది ఫిక్స్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసుకోవచ్చు. అంతా ఇక్కడ కట్ చేసుకొని అక్కడ మొత్తం షేప్ గా తీసుకొని మొత్తము రింగ్స్ అనేది చేసుకొని ఒక వెల్డింగ్ అనేది చేస్తారనమాట. ఇక్కడ చూడండి మొత్తం లెగ్స్ చూడండి ఎంత బందోబస్తు చేశారు చూడండి. జాయింట్ అక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగ్లర్ అనేది చేస్తారు చూడండి. సో ప్రతి ఒక్క చేతికైనా దేనికైనా యాంగ్లర్ అయితే పక్కా అనమాట. మధ్యలో సపోర్టింగ్ అక్కడ చూడండి యాంగ్లర్ ఉంది చూడండి. యాంగ్లర్ అది. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకి వెల్డింగ్ కి సంబంధించిన అప్డేట్. ఇక చూడండి ఈడ ఒక చేతు తయారు చేస్తున్నారు చూడండి. సో మొత్తము చేతులకు సంబంధించింది అయితే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనకి వినాయకునికి సంబంధించిన ఫేసెస్. సో మొత్తం 5 తలలు అనమాట. సో 5 తలలు అనేది కంప్లీట్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి వినాయకునికి ఎలా తయారు చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ నుంచి క్లియర్ గా అనిపిస్తుంది మనకి వినాయకునికి సంబంధించిన బాడీ అనమాట. చెస్ట్ అండ్ కింద పొట్ట. సో చూడండి ఎంత క్లియర్ గా అనిపిస్తుంది చూడండి. బా సో మొత్తం మనకి హెడ్ కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి వినాయకునికి సంబంధించిన లెగ్స్ అనమాట. సో పైకి వెళ్ళి కూడా చూసేద్దాము. మొత్తము రేకులు అనేది వేసేస్తారనమాట. ఈరోజు మార్నింగ్ వరకు మొత్తము మన కార్పెంటర్స్ అన్న వాళ్ళ టీం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం పైన సెట్ కి సంబంధించింది. ఓకేనా? చూసారు కదా ఇది ఇవాల్టి అప్డేట్ మనకి వినాయకునికి సంబంధించిన వర్క్ స్టేటస్. సో కింద వెల్డర్స్ అన్న వాళ్ళు ఇది జరుపుకున్నారు చూడండి. సో బ్రేక్ అయింది ఇందాకనే. బ్రేక్ అయిపోయిన తర్వాత మొత్తము కింది నుంచి జరుపుకున్నారు అనమాట. సో అక్కడ కూడా జరుపుకున్నారు సేమ్. సో చూడండి ఇది ఇప్పుడు మనకి జరుపుకుంటున్నారు చూడండి. సో వినాయకుంది లెగ్ పార్ట్ అనేది అటు నుంచి అటు జరుపుకున్న తర్వాత కింద నుంచి స్టార్ట్ అయిపోతుంది అంట మన వర్క్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మన వర్క్ స్టేటస్. మనకు వినాయకునికి సంబంధించిన మొత్తము బాడీ పార్ట్ మొత్తం పైన అప్పర్ బాడీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బొజ్జ చూడండి. సో బొజ్జ నుంచి కింద వరకు మొత్తము కంప్లీట్ అయిపోయింది. సో వినాయకుడిని ఆశీర్వాదం చేయనమాట ఇది. సో చూడండి. సో ఇది లాస్ట్ లో చేస్తారు. మొత్తము హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఈ పార్ట్ అనేది కంప్లీట్ చేసేస్తారు. సో ఇది ఏం చేస్తున్నారు అన్న? హ్యాంగ్లర్ సెట్ చేస్తున్నారా? సో ఈ పార్ట్ అనేది హ్యాంగ్లర్ సెట్ చేస్తున్నారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో ఇది మనకి వినాయకునికి సంబంధించిన అప్డేట్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. సో రేపటి వీడియోలో కలుసుకుందాం. చలో మరి.